హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూర్వి వ్లాగ్స్. ఈరోజు సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ మినపప్పు తీసుకొని దోరగా వేయించాలండి. ఇక నేను మినపప్పుని పొట్టుపప్పు తీసుకున్నాను. మామూలు మినపప్పుతో అయినా చేయొచ్చు, బాగుంటుంది. 1 కప్ మినపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లాన్ని మెత్తగా తురిమి తీసుకోవాలి. తర్వాత మనం వేయించిన మినపప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మనం తురిమి పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేయాలండి. అప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తాన్ని గ్రైండ్ చేయాలి. మినపప్పుని బెల్లంని మొత్తం గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు నేను. వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. అందుకని నేను మొత్తం నెయ్యితోనే చేసేసాను. నెయ్యితో అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని నెయ్యితో కలిపేసుకున్నాను. తర్వాత ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మినప సున్నుండలు రెడీ. ఇవి పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. హెల్త్కి, పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిదేనండి. ఇవి రోజుకి ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.